మనం చనిపోయే లోపు మన మనసు నూతన పరచబడాలి. ఎందుకంటే మన మనసులో పాత ఆలోచనలు, పాత తలంపులు, మనం పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మనం నేర్చుకున్న మాటలు, మనం నేర్చుకున్న పాఠాలు, మనం చూసిన దృశ్యాలు, మనం పాటిస్తున్న అలవాట్లన్నీ మన మైండ్లో స్టోరేజ్ అయ్యి ఉన్నది. వాటిని మనము వాక్యము చేత డెలీట్ చేసి మనం దేవుని వాక్యము చేత నింపబడాలి. మనం దేవుని బిడ్డలము, మనం దేవుని కుమారులము, మనం దేవుని వారసులము, క్రీస్తుకు తోటి వారసులమంట. స్తోత్రం చెబుదామా? క్రీస్తుతో పాటు మనం ఈ భూమిని ఏలుబడి చేయబోతున్నాం. మనము నీతిమంతులము, మనము పరిశుద్ధులము. కానీ మన పాత ఆలోచన ఏంటి తెలిసిన? మన మనసులో నిండి ఉన్న పాత జ్ఞాపకాలు ఏంటి తెలిసిన? నేను పాపిని, నేను పురుగును ప్రభువా, నన్ను క్షమించు. మనం ఎప్పుడైనా ప్రార్థనలో వాడే పదం నేను పాపిని. కానీ బైబిల్ ఏమంటుంది? ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఆయన నామమున పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాం, మనం పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. ఇది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న నూతన నిబంధన బోధ. కానీ మన మనసులో పాపులమని ఉంది, కానీ మనం పరిశుద్ధులము అని నమ్మలేకపోతున్నాం. కారణం ఏంటంటే పాత తలంపులు, పాత జ్ఞాపకాలు నీ బుర్రను పాడు చేస్తున్నాయి. దేవుని వాక్యము చేత వాటిని తొలగించి నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాలను, క్రీస్తు రక్తము నా ప్రతి పాపము నుండి నన్ను కడిగి పరిశుద్ధపరిచినది. నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడను, నేను దేవుని యొక్క వారసుడను. ధైర్యంగా మాట్లాడాలి.